నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్నూలులోని ఓరవకల్లు కొండచూరు గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఎందుకెళ్లారంటే నిన్న ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అక్కడ సెలబ్రేషన్స్ జరుపుకోవడం వెళ్ళటం జరిగింది. అయితే కర్నూలు ఫస్ట్ ప్లేస్‌లో ఉందంట. ఎలాగా 97% సీసీ రోడ్స్ కంప్లీట్ చేసుకొని అంటే 119 కిలోమీటర్స్ 117 కిలోమీటర్స్ విత్ 75 క్రోర్స్‌తో కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాదు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ 98% రోడ్స్‌ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆహ్, ఇది ఒక గ్రేట్ అచీవ్‌మెంట్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈ జాతీయ ఉపాధి పథకం ఎవరికి ఉపయోగపడద్దా అనే విధానాన్ని చూపించేందుకు గాను స్టేజ్ మీదకి రాజన్న గారు, తర్వాత శివశంకర్ గారు, లక్ష్మి గారు, రేణుక గారు, చిన్నమ్మ గారు, నాగలక్ష్మి గారు, అబ్దుల్ రెహమా గారు అండ్ లక్ష్మీ మేరీ గారు వీళ్ళని పిలిపించి వీళ్ళ వల్లే ఈ ఉపాధి హామీ పథకం ముందుకు సాగుతోంది. మనకి పని చేసి పెడుతుంది. అలాగే వారి అవసరాలని, వారి ఆకలిని కూడా తీరుస్తుందని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అది వాళ్ళతో పాటు ఒక ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఉపాధి హామీ పథకం ద్వారా 57.92 ఫ్యామిలీలకు 97.44 లక్షల ఉపాధి కూలీలకు సొంత గ్రామంలోనే పని దొరకడం జరిగింది. అండ్ 4.27 లాక్స్ ఫ్యామిలీస్‌కి 9,558 9,588 కోట్లు ఖర్చు చేసి పనులు చేయించడం జరిగింది. ఇందులో 6,000 కోట్లు ఓన్లీ కూలీలకు కాగా మిగతా 3,588 ఈ మెటీరియల్‌కి సంబంధించి అవ్వడం జరిగింది. అలాగే దాంతోపాటు మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడానికి కారణం ఫార్మ్ పౌండ్స్ అదే గుంతలు తవ్వడం. కళ్యాణ్ గారు ఆశయం వచ్చేసి 1,55,000 నీటి కుంటలను టార్గెట్‌గా పెట్టుకొని మే నెల లోపల పూర్తి చేసి తీరాలని కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 1 టీఎంసీ వాటర్ అయినా కనీసం రాయలసీమలోని మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ పెరుగుద్దని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ ఈ మనకి ప్రాబ్లమ్ లేకుండా వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్ లేకుండా మనం చేయొచ్చు అని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. యాక్చువల్‌గా ఈ ఫార్మ్ పాండ్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవైలబిలిటీ చేస్తే బాగుంటుందేమో అనేది మంచి ఆలోచనగా అనిపించింది. అది మరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారా ఏంటనేది మనం ఫ్యూచర్‌లో చూద్దాం. అలాగే గిరిజన గ్రామ నిధులతో 250 లేదా 500 గడపలు ప్రజలు కలిగిన ప్రతి గ్రామానికి 200 కిలోమీటర్ల రోడ్స్‌ను కంప్లీట్ చేయడం జరిగింది. విత్ 239 క్రోర్స్‌తోని ఈ కార్యక్రమం అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు సక్సెస్‌ఫుల్‌గా చేయడం జరిగింది. ఇది మరొక అడుగు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అని చెప్పొచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.